తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వై రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నాగమణి చాలామంది చెప్తా ఉంటారు, నాగమణి అది ఉంటే బాగా కలిసి వస్తుందని చెప్పేసి. ఈ నాగమణి యొక్క విశిష్టత ఏంటంటారు అసలు? చాలా చక్కని ప్రశ్న వేశారండి. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధులకు నమస్కారం. అంతా మంచి జరగాలి. మీకు 100 సంవత్సరాలు దాటిన వంటి మీసాలు కొర్రలెత్తిన వంటి పాము, దానికి మీసాలు వస్తాయి. అంటే పాము అనేది 100 సంవత్సరాలు బతుకుతుందంట, జీవిస్తుంది. పాము జీవిస్తుంది అంటే ఎవరైనా నరుడు అంటే ఇప్పుడు దేవకన్య దైవానికి సంబంధించినటువంటి పాములు ఏదైతే ఉన్నాయో అది 100 సంవత్సరాలు 170 సంవత్సరాలు దాటి ఇచ్చా నాగిని అని అంటూ ఉంటారు. ఇచ్చా అంటే మనిషి రూపం ఎత్తవచ్చు, ఏ రూపాన్ని ఎత్తవచ్చు. ఆ ఒక ప్రక్రియ ద్వారా అది మారుతూ ఉంటుంది. అయితే అది ముసలిది అవ్వటం వల్ల దానికంటూ తిరగడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ ప్రాంగణం అంతా కూడా తిరగడం కష్టంగా ఉంటుంది. కాబట్టి దానికి ఏమవుతుందంటే దాంట్లో ఉన్నవంటి విష ద్వారా ఏర్పడిన వంటి మణి ఏర్పడుతుంది. దాన్ని నాగమణి అంటారు. ఆ మణిని ఒక రాయి మీదనో ఒక ఆకు మీదనో ఎక్కడో ఒక ప్రాంతాన్నో కక్కుతుంది, అది తీసి పెడుతుంది. ఆ చీకట్లో ఆ అడవిలో ఆ వెలుతురికి ప్రకాశమైన వంటి వెలుతురు, అనంతమైన వంటి ప్రకాశమైన వంటి వెలుతురులో ఆ ఆకర్షితమై దాని దగ్గరకు అన్ని జీవరాశులు వస్తుంటాయి. ఇది ఇక్కడే ఉంటుంది. ఆ జీవరాశులు వచ్చినప్పుడు పురుగులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అవి దాన్ని తింటూ బతుకుతూ జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. అది దానికి వెలకట్టలేనిది నాగమణి. దాదాపు ఒక 50,000 లక్షల కోట్ల మిలియన్ డాలర్స్ ఉండొచ్చు. వెల కట్టలేని ఉందని. అది ఎవరి ఇంట్లో ఉందనుకోండి, వాడు ఇంకా జీవితంలో అపరకు ఉపయోగులే. అంబానీకి తాత అయిపోయి కూర్చుంటాడు వాడు. దొరుకుద్దంటారా అది? మరి అదే కదమ్మా, అది దొరికిందంటే ఇంకా వాడి జీవితంలో అంత వెలబెట్టి కొనలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 100 సంవత్సరాలు దాటిన దానికి నాగమణి అనేది దొరుకుతుందంటారు, ఉద్భవం అవుతుంది. అంటే సాధారణంగా సినిమాలో చూపించినట్టుగా ఏదో మనం డైమండ్ నాగమణి పెట్టినట్టుగా ఉండదు. ఒక మాంసం ముక్కలాగా ఒక మెత్తటి ఒక రేడియం ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే తర్వాత దాని కడుపు నిండిన తర్వాత ఏం చేస్తుందంటే అప్పుడు తర్వాత తీసి మళ్ళీ నాలుక దగ్గర పెట్టేసుకుంటుంది. నాలుక దగ్గరనో దానికి అనుకూలమైన ప్రాంతంలో పెట్టుకోవడం అని జరుగుతూ ఉంటుంది. అది జరిగి మరి తర్వాత దానికి ఆకలైనప్పుడు మళ్ళీ కక్కుతుంది. ఆ కక్కి పెట్టినప్పుడు మళ్ళీ ఆకర్షితమైనటువంటి శక్తి. అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వేటగాళ్ళు ఉంటారు, అడవి వేటగాళ్ళు ఉంటారు కదా నాగమణి కోసం. అది ఏం చేస్తారంటే అప్పుడు ఆవు పేడ ఉంటుంది. ఆవు పేడని ఏం చేస్తారంటే ఒక చెట్టు పైన ఎక్కి అది ఎక్కడైతే నాగమణి పెడుతుందో ఆ ప్రాంతంలో ఆ చెట్టు మీద నుంచి ఆవు పేడ ఎత్తేస్తారు. ఆ కానీ ఏమవుతుందంటే ఆ నాగమణి అనేది ఆ ఆవు పేడలో గోమయంలో వెళ్ళిపోవడం వల్ల ఆ పాముకు కనపడలేక తల బాదుకొని అది మోక్షం పొందుతుంది. ఇది ఆ 100 ఏళ్ళు దాటినటువంటి పాము. ఎప్పుడైతే కూడా మీకు తెల్లారి అవుతుందో అప్పుడు ఆ ప్రాంతానికి ఆ ప్రవేశించిన వంటి ప్రదేశాల్లో వెళ్ళి తర్వాత మీరు అదంతా కూడాను ఆవు పేడ తీసేస్తే మీకు ఆవు పేడ అంతా కూడా నీలంగా మారిపోతుంది. అది అంతా కూడా నీలంగా మారుతుంది. దానికి ఏం చేయాలంటే తర్వాత ఒక మంచి కంటైనర్ ఏదైనా, అంటే అల్యూమినియంది కాకుండా మళ్ళీ బ్రాస్ది కాకుండా ఇది కాకుండా మంచి థర్మోకోల్కి సంబంధించినటువంటి కంటైనర్స్. మనం విషయం చేయికి తాకిందంటే హోల్ పడి కింద పడిపోతుంది, ఇక్కడ పడిందంటే హోల్ పడి కింద వచ్చేస్తుంది. కాబట్టి అటువంటిది ఏదైనా మంచి కంటైనర్లో దాన్ని బ్లాక్ చేస్తారు. దానికి మార్కెట్లో వికసించడానికి కోసం మార్కెట్లో పెడతారు, ఎంతోమంది పెడుతూ ఉంటారు. అది ఎవరికో అగౌరీలకు, ఎవరికో సాధులకి, ఎవరో అడవి ప్రాంతంలో తిరిగే వాళ్ళకి, అటువంటి యోగులకు అటువంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, భక్తి కోసం ఇది ఎంతో కొంతకి ఇచ్చేస్తారు. ఏం చేసుకుంటారు అన్న ఫకీరు అది పెట్టుకొని ఏం చేసుకోలేరు. కాబట్టి ఎవరైనా శ్రీమంతులు మీలాంటి శ్రీమంతులు ఎవరైనా దొరికారనుకోండి, చాలు లేలో జితనా బిలే ఇతనా లేవు అని ఇచ్చేస్తారు. ఏమంటే సో ఆ రకమైనటువంటి ప్రాంతంలో వాళ్ళు ఇవ్వటంలో దాన్ని టెస్టింగ్ చేస్తారు.
ఆ టెస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే నాగమణి మీరు నీళ్ళలో వేస్తే గిరిగిరిగిరి తిరుగుతుంది. మీరు మల్ల మొగ్గలు కచ్చివి అక్కడ పెట్టారనుకోండి వికసించిపోతుంది. ఓకే. మీరు కచ్చి మందార పువ్వు పెట్టారనుకోండి వికసించిపోతుంది. అంటే అంత శక్తి ఉంటుంది అక్కడ దానికి. దానికి చాలా పవర్స్ ఉంటాయి, చాలా పవర్స్ ఉంటాయి. మనిషికి ఏ జీవి ఎట్లయితే నడమాడుతున్న వంటి శరీరము అప్స్ అండ్ డౌన్ ఉంటుందో అదే ఒక శక్తి దానికి ఉంటుంది. మనిషికి ఉన్న వంటి స్పర్శ గిస్స అంత సేమ్ యాసిటీస్గా ఉంటుంది. కాబట్టి అది ఏమవుతుంటే అమావాస్య రోజు కానీ చీకటి రోజు కానీ అది బాగా వికసిస్తుంది. అది ఎంత సెంటీమీటర్కి వెళ్తే అన్ని కోట్లు ఇస్తారు. ఓకే. కాబట్టి అది అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటారు, పెట్టుకుని పూజ చేసిన వాళ్ళు పూజ చేసుకుంటారు. అది నాగమణి ఉండడం వల్ల, అంటే ఆ నాగమణి అంటే మీ చేతికి పెట్టుకొని తిరగవచ్చు అండి అంటే అది చేతికి పెట్టి తిరిగేది కాదు. దైవ సన్నిధిలో పెట్టి ఆరాధిస్తే అష్టైశ్వర్యాల లక్ష్మి తాండం అవుతుంది. దాన్ని కొంచెం గుర్తించడం కష్టం అంటారు. అడవిలో తిరిగే వాళ్ళు దాన్ని ఈజీగా గుర్తిస్తారు. సో అరుదుగా దొరికేది, మ్యాక్సిమం దొరకదు. అంటే మార్కెట్లో దొరికేవంటివి మణిరత్నాలు కావి చాలా అరుదు. వాడి జీవితంలో వాళ్ళ తరరాతలు వాళ్ళు రాసి ఉంటేనే ఆ ప్రాప్తం కలుగుతుంది. ఇంకోటి పాము కుబ్బుసం ఉంటుంది కదా, పాము వదిలేదు, అది కూడా తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది అని అంటారు. ఆ పసుపు బట్టలు పెట్టుకోవడం వల్ల కొంచెం శుభం కలుగుతుంది. కొద్ది సంఖ్యలో సంతానానికి కానీ సంసారానికి కానీ కూడా బాగుంటుందని చెప్తారు. శ్వేత శుభకం. నాగమణి గురించి చాలా చక్కగా చెప్పారు గురూజీ. ధన్యవాదాలు. నమస్కారం.